హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ అనేవి చూస్తున్నారు కదా. ఇలా 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 ఇలాంటి స్పెషల్ ఇండిపెండెన్స్ డే ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు వన్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఇప్పుడైతే నేను కాయిన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వితౌట్ వాటర్ మార్క్ కాయిన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అని మాట డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను దీనికి యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ ఇమేజెస్ కానీ అన్ని ఇమేజెస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ప్రాబ్లం ఏది వచ్చినా కామెంట్ చేయండి. తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ 4:5 రేషియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేవి ఉన్నాయి కదా, కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, ఆ ఇమేజ్లోని మీకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఈక్వల్ ఆప్షన్పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది చూడండి. ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇమేజ్ని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీరు ఇంకా జూమ్ చేసుకుంటానన్నా ఓకే, జూమ్ తగ్గించుకుంటానన్నా ఓకే, నేను ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు దీనికి ఇంక్ స్ప్లాష్ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను ఏదో ఒకటి ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు నచ్చినట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు దీని కింద మీ టైటిల్ ఇమేజ్ హ్యాపీ ఇండిపెండెన్స్ అని కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు, మీ పేరైనా సరే. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. నేను దీనికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న ఇమేజ్ ఏదో ఒకటి సంథింగ్ నేను ఇందులో యాడ్ చేస్తాను. సో మీకు కూడా లింక్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా పెంచుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ మీ నేమ్ కానీ యాడ్ చేసుకోవాలంటే లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ అనేది యాడ్ చేసుకోండి. మీ పేరు అనేది ఉంటుంది కదా, సో ఆ పేరు అనేది ఇట్లా యాడ్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేసి కొన్ని ఫాంట్స్ లింక్స్ అనేవి కింద ఇస్తాను, మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి ఈ ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ షాడో అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పేరు మీ పేరు యాడ్ చేసుకుంటామంటే ఇట్లా యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఇమేజెస్ కూడా ఇలానే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అనేది నేను ఒక 100 లైక్స్ అనేవి టార్గెట్ చేస్తున్నా. మీరు 100 లైక్ కానీ రీచ్ చేశారనుకోండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకోండి, మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సింపుల్గా మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకునేలాగా ఓన్లీ ఫర్ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాంటి ప్రీసెట్ లింక్ అనేది ఇస్తాను. ప్లీజ్ మీరందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ 4 ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.